నమస్కారం మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం। ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి। ఏటా 50 నుండి 60 మిలియన్ల ప్రయాణికులకు సేవలు అందిస్తున్న విమానాశ్రయాలలో జెద్దాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానంలో నిలిచింది। స్కైట్రాక్స్ 2026 ర్యాంకింగ్ ప్రకారం ప్రపంచంలో అత్యంత టాప్ విమానాశ్రయాల్లో ఇది 5వ స్థానాన్ని కూడా దక్కించుకుంది। గత సంవత్సరం నుండి 17 స్థానాలు మెరుగుపడి టాప్ 100 విమానాశ్రయాల జాబితాలో మొత్తంగా 27వ స్థానంలో నిలిచింది। సేవా నాణ్యత మరియు ప్రయాణికుల అనుభవంలో విమానాశ్రయం వేగవంతమైన పురోగతిని సాధించింది। లండన్లో ఇటీవల జరిగిన ప్యాసింజర్ టెర్మినల్ ఎక్స్పోలో ఈ మేరకు ప్రకటించారు। ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరచడానికి, కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచడానికి మరియు తన వ్యూహాత్మక లక్ష్యాలు సాధించడానికి జెద్దా ఎయిర్పోర్ట్ చేసిన కృషి నేపథ్యంలో ఈ రికార్డు దక్కిందని నివేదిక తెలిపింది। ఇక మెగా ఎయిర్పోర్ట్ విభాగంలో ప్రపంచవ్యాప్తంగా 3వ ర్యాంక్ సాధించింది। ఈ రికార్డులు ప్రయాణికుల అనుభవానికి సంబంధించిన పనితీరులో నిరంతర మెరుగుదలను ప్రతిబింబిస్తుంది। ముఖ్యంగా హజ్, ఉమ్రా యాత్రలకు వచ్చే యాత్రికులకు సేవలు అందించడంలో రాజ్యంలోని ప్రధాన ప్రవేశ ద్వారాల్లో ఒకటిగా ఈ విమానాశ్రయం స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని జెద్దా ఎయిర్పోర్ట్ అధికారులు వెల్లడించారు। యూఏఈని భారీ వర్షాలు ముంచెత్తాయి। దీంతో కొన్ని ప్రాంతాల్లోని వీధులలో వరద నీరు నిలిచింది। దీంతో ఇళ్లు, కార్లు నీట మునిగాయని నివాసితులు తెలిపారు। అల్ నుఐమియా, అల్ ఖోర్ నుండి అల్ రషీదియాలోని లోతట్టు ప్రాంతాల్లోని నివాస ప్రాంతాల్లో వరద నీటి ప్రభావం స్పష్టంగా కనిపించింది। ఇళ్లలోకి నీరు చేరడం, పార్కింగ్ ప్రదేశాలు నీటి గుంటలుగా మారడం, బలమైన గాలుల వల్ల కిటికీలు, బాల్కనీలు దెబ్బతినడం వంటివి జరిగాయని పలువురు పేర్కొన్నారు। అల్ రషీదియాలో చాలా మంది నివాసితులు చిన్న విల్లాలలో నివసిస్తూ క్యాబ్ డ్రైవర్లు, టైలర్లు, బేకర్లుగా పనిచేస్తుంటారు। ఇక లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరింది। వర్షం పడ్డానికి ఒక రోజు ముందు మేము పరుపు, దిండ్లు, మా సామాను వంటివి తరలించడం ప్రారంభించాం। టీవీని ఎత్తైన అరలో పెట్టి ముఖ్యమైన వస్తువులను నేల మీద నుంచి పక్కకు జరిపాం। 2024 ఏప్రిల్లో కురిసిన భారీ వర్షం మా మధ్యలో ఉంది। దానివల్ల మేము చాలా ఇబ్బంది పడ్డాం। అందుకే ఈసారి ఎలాంటి రిస్క్ తీసుకోకూడదని అనుకున్నామని డ్రైవర్ రఫీకుల్ హుస్సేన్ తెలిపాడు। ఇన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ ఇళ్లలోకి నీరు చేరిందని పేర్కొన్నారు। దాదాపు 4 నుంచి 5 గంటల పాటు నీరు లోపలే ఉండిపోయామని తెలిపారు। భారీ వర్షం కురుస్తున్నప్పుడు తాము చేయగలిగింది ఏమీ లేకపోవడంతో నిలబడి చూస్తూ ఉండిపోయామన్నారు। భారీ వర్షాల తర్వాత ముంపుకు గురైన ఇళ్లు, దెబ్బతిన్న కార్లతో యూఏఈ నివాసితులు ఇబ్బందులు పడినట్లు పేర్కొన్నారు। ఇక ఎత్తైన భవనాల్లో నివసించే నివాసితులు ఒక విభిన్నమైన సమస్యను ఎదుర్కొన్నారు। సిటీ టవర్లో నివసించే జబా ఖాన్ మాట్లాడుతూ నిమిషాల వ్యవధిలోనే పరిస్థితి తీవ్రంగా మారిందని చెప్పారు। గాలి చాలా బలంగా వీచింది। బాల్కనీలో ఉంచిన వస్తువులు కదలడం ప్రారంభించి గోడలు తాకాయి। నా బాల్కనీ తలుపు బలంగా మూసుకుపోయి పగిలిపోయింది। అదే సమయంలో వంటగది కిటికీ కూడా పగిలిపోయింది। 2 వైపుల నుంచి వర్షపు నీరు లోపలికి రావడం ప్రారంభమైంది। మేము హడావుడిగా అన్నింటినీ మూసివేసి చుట్టూ టవల్స్ ఉంచాల్సి వచ్చిందని ఖాన్ తెలిపారు। ఈ రోజు తెల్లవారుజామున శత్రు డ్రోన్లు మరియు క్రూయిజ్ క్షిపణులు ముబారక్ అల్ కబీర్ పోర్ట్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నాయని ప్రజాపనుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది। పరిస్థితిని అత్యవసర ప్రతిస్పందన టీం అదుపులోకి తీసుకొచ్చాయని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో ధృవీకరించింది। ఈ దాడి వల్ల పోర్టు మౌలిక సదుపాయాలకు భౌతిక నష్టం వాటిల్లిందని ప్రాథమిక నివేదికలు సూచించాయి, కానీ ఎలాంటి ప్రాణ నష్టం నమోదు కాలేదని తెలిపింది। షువైక్ పోర్ట్ను శత్రు డ్రోన్లు లక్ష్యంగా చేసుకున్నాయని, దీనివల్ల ఆస్తి నష్టం జరిగిందని, అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని కువైట్ పోర్ట్స్ అథారిటీ ప్రకటించింది। ఈ మేరకు తన ఎక్స్లోని తమ అధికారిక ఖాతాలో ఒక ప్రకటనలో తెలిపింది। ప్రాథమిక అంచనాల ప్రకారం నష్టం మౌలిక సదుపాయాలకే పరిమితమైందని, ఎవరూ గాయపడలేదని అథారిటీ తెలిపింది। సాధ్యమైనంత వరకు సాధారణ పోర్టు కార్యకలాపాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు। జీసీసీ దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగుతుండటంతో అత్యున్నత స్థాయి భద్రతా హెచ్చరికలను జారీ చేశారు। సౌదీ అరేబియా తూర్పు ఫ్రాన్స్లోని తమ వాయు రక్షణ వ్యవస్థలు 5 డ్రోన్లను అడ్డుకొని ధ్వంసం చేశాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది। ఈ విషయాన్ని మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కీ అల్ మాలిక్ ధృవీకరించారు। ఖతార్ అత్యవసర సేవల విభాగం అత్యున్నత స్థాయి భద్రతా హెచ్చరికను జారీ చేసింది। దేశవ్యాప్తంగా ఉన్న ఫోన్లకు తీవ్రమైన శబ్దంతో కూడిన హెచ్చరిక సందేశాలను పంపింది। గత వారం రోజుల్లో ఇటువంటి హెచ్చరిక జారీ కావడం ఇదే మొదటిసారి। ప్రజలు ఇళ్ల లోపలే ఉండాలని, కిటికీలకు దూరంగా ఉండాలని సూచించారు। అయితే కొన్ని నిమిషాల వ్యవధిలోనే భద్రతా ముప్పు తొలగిపోయినట్లు మరో మెసేజ్ను అన్ని ఫోన్లకు పంపినట్లు అధికారులు తెలిపారు। కువైట్లోని షువైక్ నౌకాశ్రయంపై డ్రోన్ల దాడికి వైట్ నగరానికి సమీపంలో ఉన్న షువైక్ నౌకాశ్రయాన్ని ఈ ఉదయం డ్రోన్ దాడులు లక్ష్యంగా చేసుకున్నాయని కువైట్ నౌకాశ్రయ ప్రాధికార సంస్థ తెలిపింది। ఈ దాడి వల్ల భౌతికంగా నష్టాలు సంభవించాయని, అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని ఆ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది। బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగించినట్లు బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది। పౌరులు మరియు నివాసితులు ప్రశాంతంగా ఉండాలని, సమీపంలోని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, అలాగే అధికారిక మాధ్యమాల ద్వారా వచ్చే తాజా సమాచారాన్ని ఫాలో కావాలని మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది।
దోఫార్ గవర్నరేట్లోని వాడి మాతాంలో ఒక పౌరుడి వాహనం కొట్టుకుపోయిన ఘటన చోటు చేసుకుంది. పోలీసు ఏవియేషన్ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి అతన్ని విజయవంతంగా సురక్షిత ప్రాంతానికి తరలించింది. అలాగే అల్ సినావ్ విలాయత్ నుండి ఒక చిన్నారి, ఒక వృద్ధుడితో సహా 2 పౌరులను రక్షించి అవసరమైన వైద్య సంరక్షణ కోసం ఇబ్రా రిఫరెన్స్ ఆసుపత్రికి తరలించినట్లు రాయల్ ఒమాన్ పోలీస్ ఎయిర్ వింగ్ వెల్లడించింది. ప్రస్తుత ప్రాంతీయ పరిస్థితి మరియు సప్లై చైన్లపై దాని ప్రభావాన్ని అంచనా వేయడానికి జీసీసీ సభ్య దేశాలు దృష్టి సారించాయి. ఈ క్రమంలో రవాణా మరియు సమాచార శాఖ మంత్రులు వర్చువల్ సమావేశం నిర్వహించినట్లు గల్ఫ్ సహకార మండలి సెక్రటరీ జనరల్ జాసిమ్ మహ్మద్ అల్ బుదైవి తెలిపారు. బహ్రెయిన్ రవాణా మరియు సమాచార శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ అహ్మద్ అల్ ఖలీఫా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ల్యాండ్ బార్డర్ క్రాసింగ్ల సంసిద్ధత మరియు కార్యాచరణ సవాళ్లను పరిష్కరించడంపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. గూడ్స్ రవాణాను సులభతరం చేయడానికి గ్రీన్ లెన్స్ ప్రోటోకాల్ను యాక్టివేట్ చేయడంపై మంత్రులు చర్చించినట్లు తెలిపారు. అదే సమయంలో ప్రత్యామ్నాయంగా పోర్టులు మరియు సురక్షిత రవాణా మార్గాలపై కూడా సమీక్షించినట్లు పేర్కొన్నారు. రియల్ టైం పర్యవేక్షణ మరియు వేగవంతమైన రెస్పాన్స్ అందించడానికి ఉమ్మడిగా సమన్వయ యంత్రాంగాలను ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారని తెలిపారు. గల్ఫ్ సహకార మండలి దేశాల్లో ఆర్థిక భద్రతకు రవాణా రంగం కీలకమని అల్ బుదైవి పేర్కొన్నారు. ఇది ల్యాండ్, వాయు, సముద్ర మార్గాల ద్వారా ఆహారం, మందులు, ఇంధనం వంటి నిత్యావసర వస్తువులు నిరంతర ప్రవాహాన్ని నిర్ధారిస్తుందని, సవాల్తో కూడిన సమయాల్లో కూడా మార్కెట్ స్థిరత్వాన్ని కాపాడుతుందని అని వెల్లడించారు. ఇరాన్తో కొనసాగుతున్న సైనిక ఉద్రిక్తతల కారణంగా ఈ ప్రాంతం ప్రస్తుతం తీవ్రమవుతున్న సవాళ్లను ఎదుర్కొంటోందని, ఈ పరిస్థితి జీసీసీ తన ఆర్థిక విజయాలను కాపాడుకోవడానికి మరియు కీలక రంగాల కొనసాగింపు సామర్థ్యానికి ఒక ముఖ్యమైన పరీక్షని అని వివరించారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.